హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే రిసార్ట్కి వెళ్ళామండి. ఓన్లీ 1 డే ట్రిప్ లాగా. మార్నింగ్ 10:30 ఆ టైంలో బయలుదేరిపోయాము. యాక్చువల్గా ఏ రిసార్ట్కి వెళ్తూ ఉన్నామంటే సెరా వైన్ యార్డ్ అండ్ రిసార్ట్స్ అనమాట దీని పేరు. ఇది గజ్వేల్లో ఉంటుందండి. మనకి సిటీ నుంచి 70 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను, ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి. ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వగానే ఇలాగా ద్రాక్ష తోటలు చాలా ఉన్నాయన్నమాట. మనకి పెద్ద ఏరియాలో వాళ్ళు ద్రాక్ష తోట అనేది వేశారండి. ద్రాక్ష గుత్తులు కూడా చూపిస్తాను, ఎంత బాగున్నాయో. నేనైతే ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదన్నమాట. ఇలాగ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు మనకి అటు ఇటు మామిడి చెట్లు బోలెడన్ని రకాలు ఉన్నాయండి. ఇందులో ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకం మామిడికాయలు కనిపిస్తూ ఉన్నాయి నాకైతే. బెంగళూరు మామిడికాయలు ఉన్నాయి, అలాగే నార్మల్ పచ్చడి పెట్టుకునే మామిడికాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఈ వీడియోలో బోల్డ్ అన్ని విషయాలు ఈ రిసార్ట్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, ఇది అసలు ప్రమోషన్ వీడియో కాదండి. జస్ట్ నేను వెళ్ళాను కదా, నేను ఎలా స్పెండ్ చేశానో అక్కడ, నాకు ఏ విషయాలు అక్కడ నచ్చాయి ఏంటి అనేది మీతో జస్ట్ షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఎవరైనా ప్లాన్ ఉంటే వెళ్తారు కదా అనేసి. ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఇది మనకి క్యాంటీన్ అండి, ఫ్రంట్ చూపిస్తూ ఉన్నది. దాని నుంచి ఇలా ముందుకు వస్తే మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, సపోటా చెట్టు అనమాట. ఇలాగా మనకి బోలెడన్ని సపోటా చెట్లు కనపడతాయండి. యాక్చువల్గా సపోటా తోటలో ఇలాగా కాటేజెస్ పెట్టారేమో అని అనిపించింది. టోటల్గా 15 కాటేజెస్ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళిన టైంలో యాక్చువల్గా వీకెండ్ వెళ్ళాము. సో అప్పుడైతే ఒక 4 or 5 ఫిల్ అయ్యాయి అని చెప్పారు. వీక్ డేస్ వెళ్తే కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుందండి. వీకెండ్స్ వెళ్తే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మామూలుగా ఎక్కడైనా అంతే కదా, కొంచెం డిమాండ్ ఉండడం వల్ల వీకెండ్స్ కంటే వీక్ డేస్ వెళ్ళడం వల్ల మనకి కాస్త తక్కువ ప్రైస్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇలా రిసార్ట్కి అయితే వెళ్ళి రావచ్చు. మాకు అదంతా తెలియక మేము వీకెండ్ వెళ్ళామన్నమాట. దట్టు మనకేంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచే ఈ రిసార్ట్ అనేది మనకి తెలిసింది కాబట్టి, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మేము అప్రోచ్ అయ్యామండి ఈ రిసార్ట్కి. సో మనకి కొంచెం ఎక్కువ అమౌంట్ పడుతుందన్నమాట ఇన్స్టాగ్రామ్ నుంచి మనం అప్రోచ్ అయితే కనుక. డైరెక్ట్గా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళది రూట్ మ్యాప్ ఇస్తాను, అలాగే గూగుల్ మ్యాప్స్ ఇస్తాను, అడ్రస్ ఎక్కడ ఉంది ఏంటి అనేసి. ఆ తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి. అంటే మా వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు డిస్కషన్లో చెప్పారనమాట, మీరు డైరెక్ట్గా వచ్చినట్టయితే కాస్త తగ్గుతుంది సార్ ప్రైస్ అనేసి. సో అందుకనేసి ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నాను. మేమైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా వెళ్ళాం కాబట్టి మేము కొంచెం ఎక్కువగా పే చేసామండి. నేను ఫైనల్గా ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది కూడా వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ప్రతిదీ కూడా చూపిస్తూ ఉన్నానండి. అంటే ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి, ఇప్పుడు చూపించాను కదా, అలా పిల్లలు ఆడుకోవడానికి అవుట్డోర్ గేమ్స్ అలా ఉన్నాయి. తర్వాత బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్న గ్రౌండ్ అంతా కూడా క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఏదైనా ఆడుకోవచ్చు అనమాట. మనకైతే యాక్సెస్ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇష్టమైన టైంలో ఆడుకోవచ్చు. ఈ గ్రాస్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే మొక్కలు అయితే ఎంత బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. మంచి మంచి లుక్ అండ్ ఫీల్ అనమాట. బాగుండే మొక్కలు వేశారు, నాకైతే చాలా నచ్చాయి. ప్రతి మొక్క కూడా చాలా స్పెషల్గా అనిపించింది, హెల్తీగా ఉన్నాయండి. అందులోనూ మనకి ఇలా నేచర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి రిసార్ట్ నచ్చుతుందని అనిపించింది. ఇక్కడ గ్రేప్స్ తోటలు ఉన్నాయి, అంటే గుత్తులు గుత్తులు అలా ఉన్నాయన్నమాట చెట్టుకి. నేను చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను మెయిన్ వాటి కోసమే ఈ రిసార్ట్కి వెళ్ళాను. యాక్చువల్గా ఇలాగా పొలాల్లో సపోటా తోట ఉంది, ఇలాగా మనకి గ్రేప్స్ తోట ఉంది, వాటిలో తిరగాలని నాకు ఇష్టం. మన చేత్తో హార్వెస్ట్ చేసుకోవాలని ఇష్టం. సో మెయిన్ ఆ విషయంతోనే నేను ఈ రిసార్ట్ అనేది వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపాను. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి ఆ విషయంలో మాత్రము. ఇక్కడ కాటేజెస్ అనేవి ఇలా ఉంటాయి, ఒక్కొక్క దానికి దూరం దూరం ఉంటాయి అన్నమాట. ఇందులో 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మనకి ఇలాగా హట్ షేప్లో అలా ఉంటుందన్నమాట. లోపల కొంచెం మనకి స్పేస్ అనేది స్పేషియస్గా ఉండదు, కానీ మనకి పైన ఒక లోపల బంక్ బెడ్ లాగా అలాగ ఒక గోడలాగా ఉంటుంది. హట్కి పై భాగంలో మనకి పిల్లలు పడుకోవడానికి ఫెసిలిటీ ఉందన్నమాట. అంటే పిల్లలు పైన పడుకోవచ్చు. దానికి ఒక చిన్న ల్యాడర్ వేశారనమాట. నేను ఇంకా అవన్నీ లాక్ చేశారండి, అందుకని చూపించలేకపోయాను, కానీ జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఇంకొకటి అయితే కాటేజ్ మేము తీసుకున్న చూపిస్తాను మీకు.
ఇక్కడ చూస్తూ ఉన్నారా, ఇవన్నీ కూడా ద్రాక్ష మొక్కలు అనమాట. చిన్నవి వేశారు. ఇక్కడ కూడా తోటలాగా చేద్దాము అటు ఇటు వేసి ఇలా అల్లిస్తారండి. పైకి అల్లించడం వల్ల అవి ద్రాక్ష గుత్తులన్నీ కిందికి వేలాడతాయి అన్నమాట. అది చూడడానికి ఇంకా బాగుంటుంది. చాలా చాలా బాగుండిందండి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే క్యాంటీన్కి వెళ్ళాం. ఎందుకంటే మేము మధ్యాహ్నం 1 o'clockకి చెక్ ఇన్ అనమాట. సో అక్కడికి వెళ్ళి కొంచెం ముందుగానే వెళ్దాము అని కాస్త 12:30కి అంతా రీచ్ అయిపోయామండి. రీచ్ అయిపోయిన తర్వాత కాస్త లంచ్ తిన్న తర్వాత రూమ్స్కి వెళ్ళాము. క్యాంటీన్ కూడా ఓకే అనమాట. సూపర్ అని చెప్పలేను కానీ ఓకే అనిపించింది. 1 డే ట్రిప్కి నాకైతే ప్రాబ్లమాటిక్గా ఏం అనిపించలేదు. ఇక్కడ మనకంతా కూడా ఏసీ ఉందండి. ఏసీ, ఎయిర్ కండిషన్ ఉంది. తర్వాత వాళ్ళైతే మనకి మెయిన్ ఫుడ్ చాలా బాగుంది. మనకి ఏవి ఆర్డర్ చేస్తే అప్పటికప్పుడు చేసిస్తారనమాట. అంటే మనకి వాళ్ళు మెనూలో ఉన్నవన్నీ మనకు చేయడానికి అక్కడ కుదరదని చెప్పారండి. కొన్ని ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఏమున్నాయో దాన్ని బట్టి మనం ఆర్డర్ చేసినవి వాళ్ళు ఫ్రెష్గా చేసేస్తున్నారు. మెయిన్ అదైతే నాకు నచ్చింది. అందుకనే నేను పెద్ద ప్రాబ్లమాటిక్గా అనిపించలేదని చెప్పాను. బట్ ఎక్కువ వెరైటీస్ బోల్డ్ అంతా కొత్త కొత్త ఐటమ్స్ టేస్ట్ చేయాలి అలా అనుకుంటే మాత్రం ఇక్కడ సెట్ అవ్వదండి. ఫుడ్ అయితే లిమిటెడ్గా ఉందన్నమాట. అంటే కొన్ని వాటిని మనం సెలెక్ట్ చేసుకోగలము అని అనిపించింది. అందుకని చెప్తూ ఉన్నాను. మేమైతే చికెన్ ఏదో ఫ్రై ఐటమ్ ఆర్డర్ చేసాము, తర్వాత ఫిష్ ఆర్డర్ చేసాము, ఇలాగా బిర్యానీ ఆర్డర్ చేసాము, మటన్ కర్రీ ఆర్డర్ చేసామన్నమాట. నాకైతే బిర్యానీ ఓకే అనిపించింది కానీ ఫ్రై ఐటమ్స్ చాలా బాగున్నాయండి. మెయిన్ నేను ఎలా ప్రిఫర్ చేస్తానంటే బయటకు వెళ్ళినప్పుడు మెయిన్గా టేస్ట్ కంటే కూడా ఎక్కువ ఫ్రెష్గా ఉండాలి, హైజెనిక్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. నాకు అది ఓకే అనిపించింది, అక్కడ నచ్చిందనమాట. అంటే డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. అందుకనేసి నేను ఎలా థింక్ చేస్తూ ఉన్నాను అనే దాన్ని బట్టి నాకు నచ్చింది అని చెప్తూ ఉన్నాను, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అండి, మరోలా కాదు. ఇక్కడ మనకి పైన క్యాంటీన్ పైన పక్కన స్టెప్స్ ఉన్నాయి. ఇలా పైకి ఎక్కగానే చుట్టూ అంతా కూడా గ్రేప్స్ తోట అనమాట. ఇట్లా చాలా పెద్ద తోట అండి ఇది. మీరు చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం అంతా కూడా గ్రేప్స్ మొక్కలు ఉన్నాయి. తర్వాత సపోటా చెట్లు ఇవే కనపడతాయి మనకి, మామిడి చెట్లు చుట్టూ అన్నీ ఇవే ఉన్నాయండి. మనము అసలు సపోటా మన చేతులతో కోసుకోవచ్చు, ద్రాక్ష కూడా కోసుకోవచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఆ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూస్తూ ఉన్నారా, ఇవన్నీ కూడా గ్రేప్స్ తోటలే అండి. ఒక 2-3 వరుసల వరకు వాళ్ళైతే గ్రేప్స్ అలాగే ఉన్నాయి, మిగతావన్నీ కూడా ఖాళీ అయిపోయాయండి. నేను ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు వెళ్ళాలి రిసార్ట్కి, ఎస్పెషల్లీ ఇలా గ్రేప్స్ కోయాలి, గ్రేప్స్ తోట చూడాలి అలా అనుకుంటే, సపోటాలు కోయాలి చూడాలి అని అనుకుంటే ఇప్పుడే వెళ్ళాలన్నమాట. ఒక 10 to 15 డేస్లో వెళ్తే మనకి ఎగ్జాక్ట్గా అన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. ఆ తర్వాత మేబీ నేను అయిపోతాయని అనుకుంటూ ఉన్నానండి, అందుకనేసి చెప్తూ ఉన్నాను. ఇదైతే మాకు 6 నెంబర్ రూమ్ ఇచ్చారు. మా రూమ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ అంతా కూడా కన్స్ట్రక్షన్ తర్వాత ప్లాన్ అంతా కూడా కొంచెం లేటెస్ట్గా అనిపించిందండి నాకు. అంటే లేటెస్ట్ థీమ్తో వాళ్ళు డిజైన్ చేశారు అని అనిపించింది. ఇక్కడ ఈ కార్నర్లో మనకి ఫ్రిడ్జ్ కూడా ఉంది, అందులో అది కాఫీ కార్నర్ అనమాట.
తర్వాత ఇక్కడ వాష్రూమ్ ఉందండి. ఈ వాష్రూమ్ అయితే చాలా స్పెషల్ అసలు. ఎందుకంటే ఇట్లా ఫ్రంట్ లోపలికి వెళ్ళగానే ఇలాగా వాష్ బేసిన్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత లోపలికి వెళ్తే మటుకు ఓపెన్ రూఫ్ వాష్రూమ్ అనమాట. పైన ఏం లేదు, ఓపెన్గా ఉంది. నాకు ఫస్ట్ టైం కొంచెం వింతగానే అనిపించింది, కానీ ఎక్స్పీరియన్స్ చేశాక చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే మెయిన్ నేను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కార్నర్లో చూస్తూ ఉన్నారు కదా, ఒక మొక్క పెట్టారు. ఎంత బాగుందో, కళ్ళకి చూడడానికి ఎంత అందంగా అనిపించిందో. ఆ ప్లేస్ని అంతా కూడా అంత అందంగా చేసిందండి. ఆ తర్వాత ఇలా సన్ రేస్ పడుతూ ఉంటాయి లోపలికి, లోపల తడి అనేది ఉండకుండా చేస్తుంది కదా ఎండ పడినప్పుడు. అలా ఆ విధంగా చాలా మంచిది అని అనిపించింది. వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి ఇలా ఉంటే. సైంటిఫిక్గా కూడా మేబీ చాలా మంచిది అని అనిపించింది. పూర్వకాలము వాష్రూమ్స్ అన్నీ ఇలా ఓపెన్ రూఫే ఉండేవి కదండి. అప్పట్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా తక్కువ, సో ఇలా ఉండేవి కదా. నాకు అదే గుర్తొచ్చిందనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఎందులో అయినా ఏ విషయంలో తీసుకున్నా కూడా అది నిజమబ్బా. ఆ తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూపిస్తూ ఉన్నాను. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దదండి, బాగుంది. అంటే ఒకవైపు ఇక్కడ చూపిస్తున్నా కదా, ఫ్రంట్లో కొంచెం చిన్నపిల్లలు చేసుకోవడానికి ఏరియా అనమాట. ఆ తర్వాత 5 ఫీట్ 5.5 ఫీటో ఉందండి లోపల డెప్త్ అనేది. వాటరు వాష్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో వాటర్ చేంజ్ చేస్తూ ఉంటారంట మంత్లీ. వాళ్ళైతే మాతో అలా చెప్పారు. బట్ వాటర్ అయితే నీట్గానే ఉన్నాయి. మా బాబు అయితే స్విమ్మింగ్ నిజంగా చాలా ఎంజాయ్ చేశాడు. తను ముందు నేర్చుకున్నాడండి, సమ్మర్ క్యాంప్ లాగా పంపించాము, తనకు కంప్లీట్గా వస్తుంది. సో ఇలాగ స్విమ్మింగ్ పూల్ అప్పుడప్పుడు తీసుకెళ్తే ఏంటంటే సమ్మర్లో మనకి వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకుంటారు కదా వాళ్ళు నేర్చుకున్నది. అందుకనేసి స్విమ్మింగ్ పూల్లో కాస్త ఎక్కువ టైమే స్పెండ్ చేశాడు. చాలా రోజుల తర్వాత స్విమ్ చేశాడు. మంచి ఎక్స్పీరియన్స్ అని అనిపించింది నాకైతే. నేను వాటర్లో దిగడం ఇష్టం ఉండదు కాబట్టి నేను జస్ట్ అలా కూర్చొని చూస్తూ ఉన్నాను. కానీ మా వారు, మా బాబు, అలాగే యాక్చువల్గా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళామండి మేము. సో బాగా ఎంజాయ్ చేసాము. అసలు మంచి కంపెనీ, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇండోర్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఏముంటాయంటే జస్ట్ టేబుల్ టెన్నిస్ ఉంటుంది, తర్వాత క్యారమ్స్ ఉంటాయి, తర్వాత చెస్ ఆడుకోవచ్చు, ఇలా ఉన్నాయన్నమాట లోపల ఇండోర్ గేమ్స్ అయితే. ఇక్కడ మనకి కొంచెం ముందుకు వస్తే ఏంటంటే మనకి స్విమ్మింగ్ చేసుకున్న తర్వాత షవర్ చేసుకోవాలనుకున్న, డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ లోపల మంచిగా రూమ్స్ ఉన్నాయండి. చాలా లేటెస్ట్గా ఉంది వీళ్ళ కన్స్ట్రక్షన్ అయితే, చాలా నచ్చింది. వీళ్ళ థీమ్ ఇదంతా కూడా చాలా లేటెస్ట్గా అనిపించింది నాకు. మెయిన్ ఏంటంటే అక్కడ వర్కర్స్ ఎక్కువ లేరండి. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే ఇంకా 3 monthsే అయింది మేము స్టార్ట్ చేసి, సో ఇంకా నెమ్మదిగా స్టాఫ్ అనేది పెంచుతాము అని చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే చాలా తక్కువ స్టాఫ్ ఉంది, అందుకనేసి మనకి యాక్సెసిబిలిటీ అనేది సరిగా లేదనమాట. తర్వాత ఫుడ్ కూడా మనకి లిమిటెడ్గా ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే ఏంటంటే వాళ్ళు బఫే సిస్టమ్ లాగా పెట్టేస్తారు కదా, మనకి బోల్డన్ ఐటమ్స్ తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే వెళ్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఫుడ్లో పెద్దగా రాదు. అందుకనేసి ఎవరు ఏం చెప్తే అది ఆర్డర్ చేస్తే మేము అప్పటికప్పుడు చేసిస్తామని చెప్తూ ఉన్నారండి. అదొక విషయమే. తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, స్విమ్మింగ్ పూల్ అయితే మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నిజంగా 1 డే కంప్లీట్గా రిలాక్సింగ్గా అనిపించింది అండి నాకైతే. ఇంట్లో రోజు ఇలాగా బిజీ లైఫ్ అయిపోతుంది కదా ఈ మధ్యకాలంలో. దట్టు నేనైతే నా వరకు నేను యూట్యూబ్లో ఎడిటింగ్ చేసుకోవడము, తర్వాత షూట్ చేసుకోవడం, వీటితో చాలా బిజీ అయ్యాననే చెప్పాలి. 1 డే ఇలా బయటికి వెళ్ళొస్తే బోల్డ్ అంత రిలాక్సేషన్ అనిపించిందండి నిజంగా నాకైతే. కాసేపు మ్యాచ్ చూస్తూ రిలాక్స్ అయ్యామండి. తర్వాత ఈవినింగ్ బయటికి వస్తే మధ్యాహ్నం అయితే అసలు చాలా ఎండ ఉందండి, బయటికి రాలేకపోయాము. ఈవినింగ్ ఇలా వచ్చి సపోటా తోటలన్నీ, మొత్తం మొక్కలన్నీ, ఇవన్నీ తోటలో మన కాటేజెస్ ఉన్నట్టు అనిపిస్తుందండి నాకైతే. చుట్టూ మనకి రూమ్ బయట కూడా ఇలాగ చెట్లు ఉన్నాయన్నమాట. చూస్తూ ఉన్నారా, విరగ్గాసాయి అసలు సపోటాలు. నిజంగా ఇంత దగ్గర నుంచి ఇన్ని కాయలు నేను చూడడం అయితే ఫస్ట్ టైం అండి. నేను చాలా ఎగ్జైటింగ్గానే ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు కూడా నిజంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఒక మెమోరీ అని చెప్పొచ్చు ఇది. నాకైతే నేచర్లో ఇలాగ ఎస్పెషల్లీ పండ్ల తోటలు ఇలాగ దగ్గర నుంచి చూడడం ఇష్టం అండి. ఎందుకంటే నేను ఎప్పుడూ అలా వెళ్ళలేదు, అలా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇందుకు ముందు, అందుకనే నాకు చాలా నచ్చింది.
ఆ తర్వాత మన చేతికి అందేలాగా ఉన్నాయన్నమాట. ఈ కాయలైతే చాలా పెద్ద సైజులో ఉన్నాయండి. ఎంత పెద్ద సైజ్ అంటే మనకి యాపిల్ సైజులో కూడా ఉన్నాయన్నమాట కొన్ని సపోటాలు. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను కంప్లీట్గా, మీరైతే మిస్ కాకుండా చూడండి స్కిప్ చేయకుండా. ఈ సపోటాలు చాలా స్వీట్ ఉన్నాయి. నేను బోలెడన్ని టేస్ట్ చేశానమాట అక్కడ ఉన్నప్పుడే, నాకైతే చాలా నచ్చింది. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాము. మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ స్విమ్ చేసుకుంటూ ఉంటే మా వారు టీ తెప్పించారు. సో నేనైతే టీ తాగుతూ ఇలా ఎంజాయ్ చేశానండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ద్రాక్ష తోటలు అనమాట. ఫస్ట్ ఒక 2-3 వరుసల వరకు ఇలాగా ద్రాక్ష గుత్తులు అయితే బాగా వేలాడుతూ ఉన్నాయి. ఆ తర్వాత అన్నీ ఖాళీ అయిపోయాయండి, చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. ఈ 2-3 వరుసలు మాత్రము ఉంచారనమాట వాళ్ళు. అలాగా మనము వెళ్ళిన వాళ్ళు మనకు నచ్చినన్ని కోసుకొని తీసుకెళ్ళొచ్చండి. మరి ఎక్కువగా తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళకి కేజీకి ఇంత అని ప్రైస్ ఉంటుంది, దాన్ని బట్టి తీసుకోవచ్చు. మొత్తానికి ఈ ద్రాక్ష గుత్తులు అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ ఫీలింగ్ అనేది ప్రైజ్లెస్ అని చెప్పొచ్చండి. నిజంగా చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు ఇంత దగ్గరగా చూడలేదు, దట్టు వాటిని పట్టుకొని ఇలాగా కోయడము ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. అందుకని నాకు చాలా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ పెస్టిసైడ్స్ వేస్తారా అని అడిగానండి. మేము ఫస్ట్ పూత దశలో వేసామండి స్టార్టింగ్లో. ఆ తర్వాత ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా, వర్షాలు అవి ఇవి పడటంతో పైన చాలా వరకు వెళ్ళిపోయి ఉంటుందండి అని చెప్పారు వాళ్ళు. నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే వాటిని ఒకసారి జస్ట్ చూడగానే కూడా వాటి మీద ఒక లేయర్ లాగా తెల్ల తెల్లగా అలా లేదు, మనకి వాష్ చేయగానే కూడా క్లియర్గా ఉన్నాయి అన్నమాట గ్రేప్స్ అన్నీ కూడా. నేను ఎక్కువ తీసుకోలేదు కానీ జస్ట్ 1 kg అలా తీసుకున్నానండి గ్రేప్స్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అక్కడే కూడా మనము తీసుకొని వాష్ చేసుకొని తినచ్చు అనమాట. ఇలా ఒక్కొక్క గుత్తులు గుత్తులు వచ్చాయి కదా కాయలు. ఈ ద్రాక్ష పండు ఇలా ఇలా పట్టుకొని వెయిట్ చూద్దామంటే ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉన్నాయండి అసలు. ఆ తర్వాత ఇక్కడ దొండకాయ పాదు కూడా కనిపించిందండి. దొండకాయలు అయితే ఎన్నున్నాయో, నేను ఇవి కూడా కోసుకొని వచ్చాను. నేనైతే ఏవి వదలలేదనుకోండి. మొత్తానికి ఇలాగా నేచర్కి దగ్గరగా ఉంటే అసలు చెప్పలేనంత ఆనందం, సంతోషం అంతే. అది అలా నిలిచిపోతుందండి మనసులో. ఎన్ని ఆలోచనలతో మనం ఇంట్లో ఉన్నప్పుడు బోల్డ్ అన్ని విషయాల గురించి స్ట్రెస్ అవుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి రావాలండి. అందులోనూ మనము నేచర్కి దగ్గరగా వెళ్ళామనుకోండి, ఆ ప్రశాంతత అనేది మనకి కలుగుతుందన్నమాట. మంచి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుందండి మనకి. అది మనం అలవాటు చేసుకోవాలి నిత్య జీవితంలో కూడా. ఎప్పుడో ఒకసారి ఇలా రిసార్ట్కి వెళ్ళి మొక్కల్లో కాకుండా డైలీ కూడా ఇలా మొక్కల్లో గడిపామంటే అసలు మనకంటే గొప్ప అదృష్టవంతులు ఎవరు ఉండరండి నిజంగా. ఆ చేంజ్ అయితే మనం గమనిస్తాం. అందరూ కూడా ఇలాగా నేచర్లో దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా ఈవినింగ్ టైము ఆకలేస్తూ ఉన్నిందనమాట. ఏదైనా స్నాక్ ఆర్డర్ చేద్దామంటే ఇలాగ ఫ్రెంచ్ ఫ్రైస్, ఆనియన్ పకోడీ ఆర్డర్ చేసాము. ఆనియన్ పకోడీ ఓకేలాగా ఉందండి, దానికి ఫుడ్ కలర్ యాడ్ చేశారేమో అని నాకు అనుమానం వచ్చిందనమాట. అందుకని నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగున్నాయి. ఇలాగా ఇంకా సాయంకాలము స్నాక్స్తో ఎంజాయ్ చేసాము. ఈ మొక్క చూసారా, కనకాంబరం మొక్కలాగా ఉంది కదా, కానీ అది కాదు, ఏదో డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అన్ని డిఫరెంట్ మొక్కలు కనిపించాయండి.
ఆ తర్వాత నైట్ ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా ఉంటుందండి. యాక్చువల్గా మేము ముందే ఇన్ఫామ్ చేయలేదన్నమాట వాళ్ళకి. ముందుగానే మనం చెప్పినట్టయితే వాళ్ళు దానికి తగ్గ వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి పెట్టి అరేంజ్ చేస్తారంట. బట్ మేము అప్పటికప్పుడు జస్ట్ ఊరికే సరదాగా అట్లా చూద్దాము ఏంటి అనేసి ఇలా అంటే వాళ్ళైతే అక్కడున్న కట్టెలు తెచ్చి ఇలా పెట్టారు. జస్ట్ మీకు అక్కడ ఆ ఫెసిలిటీ ఉంది అని చూపించడం కోసం నేను చూపించానండి. ఆ తర్వాత వింటర్లో వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే స్విమ్మింగ్ పూల్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. లోపల లైట్స్ ఉన్నాయి, దానివల్ల ఆ వాటర్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అందుకని ఇది కూడా షూట్ చేశానన్నమాట. చాలా బాగుండిందండి. జస్ట్ 1 డే ట్రిప్ లాగా వెళ్ళొచ్చు. ఇది సెరా చెప్పాను కదా, వైన్ యార్డ్ అండ్ రిసార్ట్స్ అనేసి గజ్వేల్ దగ్గర ఉందన్నమాట. నేను రూట్ మ్యాప్ అలాగే తర్వాత దీని డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఆ తర్వాత నైట్ డిన్నర్ కోసం అయితే మేము పుల్కా ఆర్డర్ చేసాము. పుల్కా చాలా బాగుంది, అంటే పల్చగా చేశారు, బాగా పొంగాయి అనమాట. ఆ తర్వాత పన్నీర్ బటర్ మసాలా ఒకటి, ఎగ్ బుర్జీ ఒకటి ఆర్డర్ చేసాము. సింపుల్గా తీసుకున్నామండి. ఈవినింగ్ స్నాక్ కొంచెం హెవీ అయిపోయింది, అందుకనేసి సింపుల్గా డిన్నర్ అనేది చేసేసాము. చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అంటే మనకి పెద్ద మసాలా అలా స్పైసీగా అలా ఏం అనిపించలేదు, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఆ తర్వాత ఇంకా నైట్ ఇలా బయటకు వచ్చేసరికి ఇలాగా ఈ గ్రౌండ్లో అయితే వేరే ఫ్యామిలీ ఇలా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారనమాట. చాలా బాగుండిందండి. మనం నైట్ కూడా ఇక్కడ గ్రౌండ్లో కాసేపు స్పెండ్ చేయొచ్చు. అంత గ్రాస్ ఉంది కదా, దాని మధ్యలో అక్కడక్కడ సపోటా చెట్లు ఉన్నాయి, దాని కింద ఇన్ని పడుతూ ఉన్నాయన్నమాట సపోటాలు. చూడ్డానికి చాలా బాగుంది. మేమైతే ఈ పార్క్లో కొంతసేపు ఇలా సరదాగా టైం స్పెండ్ చేసాము. గాలి బాగా వస్తుందండి. అప్పటి వరకు అసలు గాలి లేదు, తర్వాత విపరీతంగా చల్ల గాలి స్టార్ట్ అయిపోయింది. సో కొంతసేపు ఇలాగా మొక్కల మధ్యలో స్పెండ్ చేద్దాము అని ఇలా వచ్చాము. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలా కాసేపు పార్క్లో కూర్చొని వెళ్ళామండి. ఈ గాలికి ఏమైందంటే అసలు మొత్తము మాగిన సపోటాలన్నీ చెట్టు నుంచి కింద పడిపోయాయండి. ఎన్ని ఉన్నాయంటే అసలు ఒక్కొక్క చెట్టు కింద, ఇంకా పెద్ద పెద్ద చెట్లు అయితే 20-30 కాయలు పడిపోయాయి మాగినవి. కొన్ని అయితే ఇట్లా బ్రేక్ అయి పడిపోయాయి. అసలు చాలా వరకు వేస్ట్ అయిపోయాయండి. నాకైతే నిజంగా ఏంటి ఇన్ని పండ్లు ఫ్రెష్గా ఉన్నవి వేస్ట్ అయిపోతున్నాయని అనిపించింది. తర్వాత నేను ఏం చేశానో కూడా చూపిస్తాను చూడండి మీరు. హాయిగా అనిపించింది నిజంగా. ఇలా చల్ల గాలి మనకి ఇప్పుడు సిటీలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా తక్కువైపోయింది కదండి. చుట్టూ బిల్డింగ్స్ రావడంతో మనకి నిజంగా గాలి వచ్చా కూడా ఆ ఫీల్ కలగదు. ఇలాగా ఒక సపోటా చెట్టు నుంచి ఇలాగా చల్ల గాలి వచ్చింది కదా, ఒక పెద్ద సపోటా కింద పడిందనమాట. నేను ఇది ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత పెద్ద సపోటా, చాలా స్వీట్ ఉంది. ఈ సపోటాలు అన్నీ కూడా మామూలుగా పాలు పాలు అలా ఉండి మొత్తం గమ్ లాగా అయిపోతుంది కదా మనం తింటే, అలా అనిపించలేదు. ఇవన్నీ కూడా సూపర్ స్వీట్ ఉన్నాయి. అలా అని జిడ్డు జిడ్డుగా అలా లేవన్నమాట, గమ్గా అలా లేవు. చాలా నచ్చాయి నాకైతే. నేను ఏం చేశానంటే ఇంకా ఇంత పెద్ద పెద్ద సపోటాలు ఇలా పడిపోతూ ఉంటే వేస్ట్ చేయాలని అనిపించలేదు. అందుకు అక్కడికి వెళ్ళి కొన్ని సెలెక్ట్ చేశాను అనమాట. ఇలా పండిండేవి అయితే కొన్ని కలెక్ట్ చేశాను. చూడండి ఎన్ని వచ్చాయో, ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే నాకు కావాల్సినన్ని కొన్ని తీసుకున్నాను అనమాట. మరీ ఎక్కువగా తీసుకున్నా కూడా వేస్ట్ చేసేస్తాం కదా, అందుకు కావాల్సినన్ని తీసుకున్నాను. ఇలా రూమ్కి వచ్చి చూపిస్తూ ఉన్నానండి. చాలా బాగున్నాయి, పెద్ద పెద్దవి పడిపోయాయి. మేము తీసుకున్న రూమ్కి బయట బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా సపోటా తోట అండి, చాలా పెద్దది. బోలెడని చెట్లు ఉన్నాయి. దాని కింద ఒక్కొక్క చెట్టు కింద 50 కాయల దాకా పడిపోయాయి. నైట్ చాలా పెద్ద గాలి వచ్చింది కదా, దానికి అలా పడ్డాయి అనమాట. ఆ తర్వాత మార్నింగే కాఫీ ఆర్డర్ చేశాను. కాఫీ అయితే ఓకే లాగుంది. టీ అయితే నచ్చింది నాకు. ఇలాగా ఇంకా కాఫీ తాగుతూ బయట ఇలా కూర్చుందాం. వాళ్ళ సీటింగ్ కూడా ఉందండి, ఇలాగ బయట బ్యాక్ సైడ్ కూర్చోవచ్చు. మనం ఏదైనా టీ కానీ కాఫీ కానీ అలా తీసుకోవచ్చు. ఇది చూస్తూ ఉన్నారా ఎంత పెద్దది, ఒక బాల్ అంత పెద్దగా ఉంది. సపోటా కింద పడిపోయింది. జస్ట్ సైజ్ ఎంత ఉంది అని మీకు చూపిస్తూ ఉన్నాను. ఏవో పక్షులో ఏవో తిన్నట్టున్నాయి, చాలా పెద్ద సైజులో ఉన్నాయండి ఇక్కడ సపోటాలు. ఇలా కింద పడింది చూస్తే అసలు ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్క చెట్టు కింద చాలా వరకు పడిపోయాయి. మేబీ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు, మేబీ సేల్ చేయొచ్చు కదా, నాకు తెలియదు. కానీ ఇలా అన్నీ వేస్ట్గా పడిపోతూ ఉన్నాయన్నమాట. నేనైతే కొంచెం ఇలా పెద్ద సైజులో ఉన్న కాయలు తెచ్చుకున్నాను. కొన్ని అయితే ఫ్రూట్స్ పండిండేవి తెచ్చుకున్నాను.
బట్ చాలా వరకు బాగా లావున్నవి చెట్టు నుంచి కోసి తెచ్చుకున్నానండి, అవి మాగిద్దామనేసి. ఇలా చూస్తూ ఉన్నారా చెట్టు కింద ఎన్ని పడిపోయాయో. ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నీ. కొన్ని వరకు అయితే బ్రేక్ అయిపోయి పడిపోయాయి. చెట్టుకైతే ఇంకా ఎన్ని ఉన్నాయో అండి. చాలా పెద్ద పెద్ద సైజు కనపడుతూ ఉన్నాయి ఎక్కువగా. ఇదా చూస్తున్నారు కదా, చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఈసారి అయితే నేను సపోటాలు ఎక్కువే తిన్నానని చెప్పాలి. సపోటా సీజన్లో బాగా ఎంజాయ్ చేశాను. నార్మల్గా సపోటాలు ఎక్కువగా లైక్ చేయను, తినను. సో ఇక్కడ ఇలా చూసేసరికి నాకు చాలా బాగా అనిపించింది. మా బాబు అయితే స్విమ్మింగ్ అలాగా, తర్వాత క్రికెట్ వాటితో ఎంజాయ్ చేస్తే నేనైతే మొక్కలతో ఇలాగా ఎంజాయ్ చేశానండి. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. సేమియా ఉప్మా, తర్వాత నార్మల్ ఉప్మా చేశారు, ఇడ్లీ వడ చేశారండి. అన్నీ బాగానే ఉన్నాయి. సూపర్ అని చెప్పలేను కానీ బాగున్నాయి. తర్వాత ఇక్కడ సాంబార్ చేశారు, తర్వాత చట్నీ చేశారు, కోకోనట్ చట్నీ ఒకటి, అల్లం చట్నీ కూడా చేశారు. ఇంకా దోశ అవన్నీ లేవని చెప్పారండి, ఎందుకంటే ఎక్కువ మంది లేరు కదా. ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, అందుకనేసి లిమిటెడ్గానే అన్నీ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు. తర్వాత ఎగ్ బాయిల్ చేసి పెట్టారు, తర్వాత బ్రెడ్ కూడా పెట్టారనమాట. జాము, బటర్ ఇవన్నీ కూడా పెట్టారు. నేనైతే ప్లేట్లో ఇలా తీసుకొని వచ్చానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఆ తర్వాత 11 o'clockకి చెక్అవుట్ ఉంది. ఇట్లాగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొన్ని ఇండోర్ గేమ్స్ అయితే కాసేపు టైంపాస్ చేసామండి. 11 o'clockకి చెక్అవుట్ ఉందని చెప్పాను కదా. సో టైం పెద్దగా ఏం లేదు, ఇంకా ఎండగా కూడా ఉంది, బయట ఏం ఆడుకోలేము, తిరగలేము. సో అందుకనేసి ఇలాగా కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇక్కడంతా కూడా అంబియన్స్ అనేది చాలా చాలా బాగుందండి. ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ గ్లాస్ డోర్స్ ఉన్నాయి, అందులో మనకి లిమిటెడ్గానే ఉన్నాయి ఇండోర్ గేమ్స్ కూడా. ఇంకా క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఒకటే ఉంది లోపల. ఇందులో ఏసీ కూడా ఉందండి, ప్రాబ్లం అయితే లేదు, మనకి కూలింగ్గానే ఉంది. ఇంకా మేబీ సెట్ చేయాల్సినవి చాలా ఉన్నాయేమో అని అనిపించింది నాకు, ఎందుకంటే ఇది 3 months అయిందంట పెట్టి, లేటెస్ట్గానే వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా చాలా వరకు పెట్టచ్చు అని అనిపించింది. బాగా ఆడుతున్నా కదా. ఇది అవుట్, పిచ్ పడాలి గ్రౌండ్లో. ఇది అవుట్. ఇలాగా మనకి రూమ్ బ్యాక్ సైడ్ కూడా చుట్టూ ఎటు చూసినా కూడా సపోటా తోటలు అయితే ఉన్నాయండి. అలాగే మాకైతే 1 dayకి 7,000 అలా ఛార్జ్ చేశారండి. అంటే వీక్ డేస్ ఒక ప్రైస్ ఉంటుంది, వీకెండ్ ఒక ప్రైస్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ నుంచి మేము వెళ్ళాం కదా, వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యాం కాబట్టి మాకు కొంచెం ప్రైస్ ఎక్కువ పడిందని చెప్పారు. డైరెక్ట్గా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంటికి తెచ్చాను చూడండి సపోటా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇలా కొన్ని కోసుకొని వచ్చాను. ఇంకా మామిడికాయలు అయితే ఇలా కోసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే మనం కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తినచ్చు, చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకైతే. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.